మన వాక్యపచ్చల్లోకి వెళ్ళాం, ప్రార్థించుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని గణపరిచి స్తుతించున్నామని నమ్ముచు ఉన్నాం. తిరిగి సమయమందు మీ యొక్క అమూల్యమైన మాటలు మేము వినబోతూ ఉండగా, వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరకు దయచేయమని ప్రాధేయపడుచు ఉన్నాం. తండ్రి, విన్న మాటలు నిష్ప్రయోజనం కాక మా హృదయాల్లో పదిలిపరుచుకొని వాక్యానుసారంగా మేము ప్రవర్తించుటకు సహాయం దయచేయమని ప్రాధేయపడుచు ఉన్నాం. తండ్రి, మీ యొక్క మాటలు బోధించుటకు నేను నిలబడి ఉంటుండగా అయోగ్యుడును, ఎన్నిక లేనివాడును తండ్రి, కేవలం మీ కృప చేతనే మీ యొక్క మాటలు బోధించుటకు నన్ను నిలబెట్టున్నారని నమ్ముచు ఉన్నాం. తగిన జ్ఞానమును, వాక్శక్తిని దయచేయమని, ఈ యొక్క వాక్య పరిచర్య అంతటిలో మీ సన్నిధిని తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించి బలపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వర్లారా, దేవుని యొక్క ఉద్దేశాలు మనం నేర్చుకోవడానికి జాగ్రత్త కలిగి మనం ప్రయాసపడదాం. దేవుడి సమయమందు మనకి ఏమైతే తెలియచేయాలనుకుంటున్నాడో, నేర్పించాలనుకుంటున్నాడో దాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. గత వారంలో మనం అనుకున్నట్టుగా ఈ లోకాన్ని విడిచినటువంటి మనము ఈ లోకాన్ని విడిచినప్పుడు రెండు మార్గాలు మనకి కనబడతాయి, రెండు దారులు. రెండు మార్గాలలో మనం వెళ్ళినప్పుడు ఈ రెండు మార్గాలు ఎలాంటివి, వాటి యొక్క పరిస్థితులు ఏంటి అన్నది మహాదేవుడు మనుషులందరినీ ప్రేమించి భూమి మీద ఉండగానే మనిషి మరణించిన తర్వాత వెళ్ళబోయేటువంటి లోకం అది మంచిదై ఉండాలి, లేకపోతే ఏదైతే రెండో ప్లేస్ ఉందో ఆ రెండో మార్గం గుండా మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనం నష్టపోతామని, ఎంతో కష్టాన్ని మనం అనుభవించాలని, అది తీరని కష్టం. ఎటువంటి కష్టం అంట? తీరని కష్టం. ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు చీకటి, వెలుగు, 12 గంటలు వెలుగు, 12 గంటలు చీకటి. అయ్యో చీకటి పడింది అనుకుంటే 12 గంటల తర్వాత మళ్ళా వెలుగు వస్తుంది. చక్కగా లోకాన్ని చూడవచ్చు, మన పని బాటలు చేసుకోవచ్చు, సమస్తాన్ని మనం నింపుకోవచ్చు. మరలా మనం అలసిపోయామన్నప్పుడు మరలా చీకటి వస్తుంది. ఆ చీకటిలో మళ్ళా మనం విశ్రాంతి పొందుతున్నాం. అయితే ఈ లోకంలో అలా జరుగుతుంటుంది తరచుగా. ఏదైనా మనిషికి కష్టం వచ్చినప్పుడు అది ఏదో ఒక విధంగా కొద్ది రోజులకి ఆ కష్టం అనేది తీరుతుందా లేదా? లోకంలో ఒక కష్టం వస్తుంది మనిషికి, తీరని కష్టం ఏమి రాదు లోకంలో. కొద్ది రోజులకి ఆ కష్టం అనేది పోతుంది, మళ్ళా మన జీవితంలో సంతోషం అనేది నింపబడుతుంది. కష్టము, సుఖం అనేది రెండు జతగా, చీకటి, వెలుగు అనేది రెండు జతగా ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత ఈ సుఖము, కష్టం అనేది రెండు వేరైపోతాయి. చీకటి, వెలుగు అనేది రెండు వేరైపోతాయి. తీరే నష్టం. లోకంలో ఉన్నప్పుడు కొద్ది రోజులకి మనకు వచ్చినటువంటి బాధ కానీ, నష్టం కానీ, కష్టం కానీ తీరిపోతుంది. అయితే మనం మరణించి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ దేవుడు అనుకున్నట్టుగా కాకుండా మనకి మనం ఆలోచన చేసి దేవుని ఆలోచనని పక్కన పెట్టి
ఒకవేళ మనం వెళ్ళిపోయాము అంటే తీరని కష్టంలోకి మనం జారుకుంటాం. ఆ లోకానికి మనం ఒకవేళ పొరపాటున వెళ్ళిపోతేనట తీరే కష్టం కాదంట ఆ లోకంలో. ఆ లోకంలో ఏంటట తీరే కష్టం కాదు. ఈ లోకంలో జబ్బు పడితే ఎంత పెద్ద జబ్బుకైనా లోకంలో కొంచెం ఉపశమనం ఉంది, కొంచెం సమాధానం ఉంది. మరలా అనారోగ్యం పోయి ఆరోగ్యాన్ని మనం తెచ్చుకోగలం. మరలా మనకి సమాధానం అనేది దొరుకుతుంది, కష్టం తీరుతుంది ఈ లోకంలో. బాగా మీరు ఆలోచన చేయండి. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, నష్టం వచ్చినా తీరే లోకంలో మనం ఉన్నాం. అయితే మరణించి వెళ్ళిపోయిన తర్వాత పొరపాటున తీరని నష్టం, తీరని కష్టం అనేటువంటి ఒక లోకంలోనికి మనం వెళ్ళిపోతే అక్కడట మన కష్టానికి ఇక అంతు లేదట, మన నష్టానికి అంతు లేదట, మన బాధకి అంతు లేదు. ఎందుకని యేసు ప్రభువుని పరలోకమందున్నటువంటి దేవుడు భూమి మీదకి పంపించాడు అంటే, భూమి మీదకి ఎందుకు పంపించాడు అంటే, ఓన్లీ రెఫరెన్స్ రాసుకో. ఎందుకు పంపించాడు తన తనయుణ్ణి ఈ లోకానికి అంటే, మనిషి మరణించిన తర్వాత మనిషి పొందాల్సినటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గురించి చెప్పడానికి, రెండోది తీరని కష్టం అనుభవించడానికి వెళ్ళేటువంటి భయంకరమైనటువంటి లోకం ఒకటి ఉందని, పొరపాటున ఆ లోకానికి, పొరపాటున కాదు, భూమి పుట్టినది మొదలుకొని, ఆదాము అవ్వలు పుట్టినది మొదలుకొని నేటి వరకు కోటాన కోట్ల మంది ఆ లోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. కోటాన కోట్ల మంది వెళ్ళిపోతూ ఉన్నారు. అదే పాతాళ గుండము. ఏంటట? పాతాళ గుండము. పరలోకము, పాతాళం అనేది మనిషి మరణించిన తర్వాత వేరైపోతుంది. పరలోకానికి వెళ్ళిపోతే ఏ బాధ లేదు, ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ఏ కష్టం లేదు. ఆ లోకంలో చీకటి అనేదే ఉండదట, ఆకలి అనేదే ఉండదట, దప్పిక అనేదే ఉండదట. నువ్వు శ్రమ పడడానికి, నువ్వు ఏడవడానికి నీకు శ్రమ అనేదే లేనటువంటి లోకం పరలోకం, దైవలోకం. ఎప్పుడు వెలుగుతో దగదగ మెరిసిపోయేటువంటి లోకం పరలోకం, దేవుని యొక్క లోకం. అయితే మనిషి మరణించిన తర్వాత పరలోకానికి వెళితే చీకటే లేనటువంటి లోకానికి వెళ్ళిపోతాం. రెండవది ఎప్పుడు చీకటి ఉండేటువంటి లోకంలోకైనా వెళ్ళిపోతాం. చీకటి వెలుగు రెండు వేరైపోయి శాశ్వతమైనటువంటి వెలుగు ఒక ప్రాంతం, శాశ్వతమైనటువంటి చీకటి మరొక ప్రాంతం. ఈ రెండు ప్రాంతాలు వేరైపోయినప్పుడు పొరపాటున ఎప్పుడు చీకటి ఉండేటువంటి పాతాళ గుండంలోనికి ఒకవేళ మనం వెళ్ళిపోతే అక్కడ మనకొచ్చినటువంటి కష్టం అది తీరే కష్టం కాదట. శత్రువు సైతం కూడా అక్కడికి వెళ్ళకూడదు. ప్రతి మనిషి క్రీస్తుకు శత్రువులుగానే బ్రతుకుతూ ఉన్నప్పుడు, దేవుణ్ణి విసర్జించి తిరుగుతున్నటువంటి మనుషులందరినీ కూడా ఎందుకు ప్రేమించి దేవుడు తన క్రీస్తుని లోకానికి పంపించాడు? రోమపత్రికలో అంటాడు, మీరు పాపులుగా ఉండగానే ఆయన ఈ లోకానికి వచ్చి మీ కొరకు ఆయన మరణించెను అని అంటాడు. యేసు ప్రభు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ పాపులుగా ఉండగానే ఈ పాపుల మధ్యలోనికి యేసు ప్రభువుని దేవుడు ఎందుకు పంపించాడు అని అంటే, ఎందుకు పాపిని దేవుడు ప్రేమిస్తున్నాడు అంటే, పాపి మరణిస్తే పరలోకానికి వెళ్ళడు, నిత్యము వెలుగు ఉండేటువంటి లోకంలోనికి వెళ్ళడట, నిత్యము చీకటి ఉండే లోకానికి వెళ్ళిపోతాడు.
మనం చదివినటువంటి లేఖన భాగం అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయములో చివరి 19 వచనం నుంచి 26 వచనం వరకు ఒక సందర్భం జరుగుతుంది. ఏంటి సందర్భం అంటే, గత 2 వారాల నుంచి అతని గురించి మనం తరచుగా అధ్యయనం చేస్తున్నాం. ఆయనే ఇస్కరియోతు యూదా. యేసు ప్రభువుని 30 వెండి నాణేలకు అమ్మేసినటువంటి దుర్మార్గుడు ఇస్కరియోతు యూదా. ఈ యూదాను గురించి గత 3 వారాల నుంచి మనకి వస్తూ ఉంది మన పాఠాల్లో ఆయన గురించి. మరి ఈరోజు కూడా ఇస్కరియోతు యూదా గురించి మనం ఏం చెప్పుకుంటున్నామంటే, అక్కడ ఇస్కరియోతు యూదాకి 3.5 సంవత్సరాలు యేసు ప్రభు దగ్గర మంచి ఉద్యోగం దొరికిందండి. అది నిలబెట్టుకొని ఉంటే తన జీవితాంతం కూడా ఆ ఉద్యోగంలో ఆయన కొనసాగేవాడు. ఏంటి ఆ ఉద్యోగం అని అంటే, అపొస్తలత్వము, అపొస్తలుడు, ప్రభు యొక్క సేవకుడు, ప్రభు యొక్క శిష్యుడు. అంటే సువార్త పనిలో తన జీవిత పర్యాంతం వరకు కొనసాగేటువంటి ఒక అపొస్తలత్వం అనేటువంటి గొప్ప ఉద్యోగాన్ని ఈ ఇస్కరియోతు యూదా పొందాడండి. భూమి మీద ఏదైనా ఒక గొప్ప ఉద్యోగం ఉంది అని అంటే ఏంటా ఉద్యోగం? ఏంటా గొప్ప ఉద్యోగం అంటే, భూమి మీద ఎన్నో రకరకాలైనటువంటి పెద్ద పెద్ద చదువులు ఉన్నాయండి. పెద్ద పెద్ద ర్యాంకులు ఉన్నాయి. పెద్ద పెద్ద చదువులు ఉన్నాయి. దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని పాలించేటువంటి పెద్ద పెద్ద చదువులు ఉన్నాయి. ఆ చదువుల వలన వచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. అయితే ఆ ఉద్యోగాలన్నీ భూమి మీద బ్రతికుండే ఈ 4 దినాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప, ఆ మనిషి ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు, అయ్యా నేను భూమి మీద పెద్ద డాక్టర్ని, పెద్ద సర్జన్ని, ఎంతోమంది గుండెకాయలు తీసేసి గుండెకాయలు బిగించానయ్యా, అంత పెద్ద డాక్టర్ని నన్ను తీసుకుపోయి నరకానికి వేస్తావా అని అక్కడ చెప్పుకునే పరిస్థితి లేదు. అయ్యా భూమి మీద నేను ఐఏఎస్ ఆఫీసర్నయ్యా, ఒక జిల్లాకి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ని, నన్ను తీసుకొని వచ్చి నరకంలో పడేస్తావా అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ దేవుని ముందు నిలబడలేడు. ఎందుకంటే ఆ ఉద్యోగం ఈ భూమి మీద ఉండే ఈ 3 నాళ్ళ ముచ్చటని తీర్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడేటువంటి ఉద్యోగమే తప్ప, మరణించిన తర్వాత ఈ భూమి మీద నువ్వు సంపాదించిన ఏ డిగ్రీలు కూడా ఆ దేవుని ముందు చెల్లుబాటు కావు. ఆ లోకంలో చెల్లయ్యేటువంటి పరిస్థితి లేదు. అక్కడ అవేవి ఉపయోగపడవు. అయితే భూమి మీద ఒక పనిగానే చేస్తే మాత్రం పరలోకంలోనూ గొప్ప ఖ్యాతి దొరుకుతుంది. ఆ ఉద్యోగాన్ని యేసు ప్రభు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. 11 మంది అపొస్తలత్వంలో 12వ వాడిగా ఒక మంచి ఉద్యోగాన్ని ఇస్కరియోతు యూదా పొందితే, ఆ ఉద్యోగాన్ని ఏం చేసుకున్నాడంటే 3.5 సంవత్సరాల్లో ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు ఆయన. చదువుదాం, ఆ మాటలు కూడా ఎంత బాగుంటాయి. 20వ వచనం చదువుదాం, 1వ అధ్యాయము. అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. ఆయన ఉద్యోగం వేరొకడికి అప్పగింపబడింది. ఒక మంచి ఉద్యోగం, అపొస్తలత్వం. యేసు ప్రభు దగ్గరకు వచ్చి తన శిష్యులు ఒక మాట అడుగుతారు ఇక్కడ, ప్రభువా మేము సమస్తాన్ని విడిచి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుద్ది అని అన్నప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, పరలోకంలో నాతో పాటు 12 సింహాసనాలు మీకు ఇచ్చి ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాల ప్రజలను
పరిపాలించేటువంటి ఒక రాజులుగా మిమ్మల్ని నియమిస్తాను, సరిపోద్దా అని అడిగాడు. ఎక్కడ సింహాసనం అంటే పరలోకంలో నేను కూర్చున్నటువంటి స్థలంలో నాతో పాటుగా 12 సింహాసనాలు మీకు ఇస్తాను, సరిపోతాయా అన్నప్పుడు ఇక వాళ్ళ సంతోషానికి అంతులు లేవు. అంటే పరలోకంలో ప్రభువుతో పాటు 12 సింహాసనాలు ఎవరు పొందారు అంటే భూమి మీద యేసు ప్రభు గురించి ప్రకటన చేసినటువంటి అపోస్తలులు పొందారు. ఎవరు పొందారట? అపోస్తలులు పొందారు. యేసు ప్రభు యొక్క శిష్యులు అపోస్తలులు పరలోకంలో ప్రభువుతో పాటు 12 సింహాసనాలు 12 మంది కూర్చున్నారు. అంటే భూమి మీద క్రీస్తుని గురించి బోధించినప్పుడు, పరలోకమందున్నటువంటి దేవుని గురించి బోధించినప్పుడు, దేవుని పనిని చేసినటువంటి వ్యక్తికి పరలోకంలో ఏమి దొరుకుతుందంటే సింహాసనం దొరుకుతుంది. వీళ్ళు అడిగారు, అయ్యా మేము చేపలు పట్టేవాళ్ళమే, నాకు మంచి 2-3 బోట్లు ఉన్నాయి, నా కింద చాలామంది పనిచేస్తున్నారు, నేను బాగా చేపల వ్యాపారం చేస్తున్నానని ఒక ఆయన, కొంతమంది ఒక నలుగురు, అలాగే అయ్యా నేను మంచి ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తున్నాను, నాకు ఒక మంచి ఉద్యోగం ఉంది అని ఒక ఆయన. ఇలాగ 12 మంది 12 రకాలైనటువంటి ఉద్యోగాలు భూమి మీద కలిగి ఉన్నారు, లోక సంబంధమైన ఉద్యోగాలు. ఒక ఆయన పన్ను వసూలు చేసేవాడు, ఒక 4-5 ఏమో చేపలు పట్టేవాళ్ళు. ఇలా రకరకాలైనటువంటి ఉద్యోగాలు భూమి మీద కలిగినటువంటి వారు యేసు ప్రభు, మీరు చేపలు పట్టే జాలరు కాదు, మనుషులను పట్టే వాళ్ళగా చేస్తాను, నన్ను వెంబడించండి అన్నప్పుడు వాళ్ళకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉంటారు. ఒక 3 సంవత్సరాలు జరిగిన తర్వాత భూలోకంలో ఉన్నటువంటి ఉద్యోగాలను విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ఈ యొక్క ఉద్యోగస్తులు యేసు ప్రభుని ఆ మాట అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను చెప్పినటువంటి ఈ ఉద్యోగాన్ని మీరు చేసినందుకు పరలోకంలో నాతో పాటు 12 సింహాసనాలు ఇస్తున్నాను. నాతో పాటు పరలోకంలో 12 సింహాసనాలు ఇస్తున్నాను, సరిపోద్దా మీకు? ఎంత గొప్ప ఆధిక్యత మరి దేవుని పని చేసేవానికి పరలోకంలో దొరుకుతుందో చూడండి. భూమి మీద నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా అది బ్రతుకున్న 4 రోజులే. ఇంకా మీకు బాగా చెప్పాలంటే 60 ఏళ్ళు నిండిందంటే నువ్వు దయచేసి పాండి ఇంటికి అని అంటారు ఇక గవర్నమెంట్ కూడా. అంతే కదండి. 60 సంవత్సరాలు 61 సంవత్సరం నిండిందంటే ఏ స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, లేకపోతే నువ్వు ఎంత పెద్ద ఉద్యోగస్తుడైనా సరే 60 సంవత్సరాలు నిండిందంటే నువ్వు ఈ ఉద్యోగానికి పనికిరావు నాయనా, నీకు రిటైర్మెంట్ ఇచ్చావు, నువ్వు ఇంటికి చక్కగా వెళ్ళి నీ ఇంట్లో నువ్వు పని చేసుకో, గవర్నమెంట్కి పనికిరావు. ఎంత వయసు దాటితే? 60 ఏళ్ళు దాటితే. 60 ఏళ్ళు దాటిన మనిషి ఈ భూమి మీద ఈ లోకంలో గవర్నమెంట్కే పనికిరానిటువంటి పరిస్థితి వస్తుంది. కానీ మరణ దినము వరకు నమ్మకంగా దేవుని పని జరిగించినటువంటి వాడికట మరణ దినం వరకు పని చేయొచ్చంట. ఈ ఉద్యోగం ఎట్లాంటిదంట? మరణ దినం వరకు, నీ నోరు మాట్లాడేంత వరకు, నీ కళ్ళు చూసేంత వరకు, నీ ప్రాణం భూమి మీద ఉన్నంత వరకు ఆయన పని నువ్వు చేయొచ్చు. యేసుప్రభు అంటారే, నీకు 60 ఏళ్ళు అయిపోయినాయి, నువ్వు ఇంక నా పని చేయడానికి లేదు అని అంటాడు ఆయన. అండండి, నువ్వు మంచంలో కూర్చొనైనా నోరుండి మాట్లాడుతుంటే స్వార్థ చేయొచ్చు, దేవుని గురించి చెప్పచ్చు, ప్రభు గురించి చెప్పచ్చు. లోకంలో నువ్వు కన్ను మూసేంత వరకు నువ్వు మంచంలో ఉండైనా నీ ప్రభు గురించి నువ్వు బోధించవచ్చు. ఇది గొప్ప ఉద్యోగము. ఇస్కరియోతు యూదాకి ప్రభు ఇస్తేనట, వీడు 3.5 సంవత్సరాలు చేసేలోపు ఆ ఉద్యోగాన్ని ఏం చేసుకున్నాడట? పోగొట్టుకున్నాడు. అందుకే 20 వచనంలో అంటాడు, వాడి ఇల్లు పాడైపోద్దట, వాడి ఇంట్లో ఇంకెవరు కాపురం చేయరట, వాడి ఉద్యోగం మరి వేరొకడు చేస్తాడు. వీడేం చేశాడు? ఆ ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్న ఇస్కరియోతు యూదా
యేసు ప్రభువుని అప్పగిచ్చేశాడు. ఇప్పుడు యేసు ప్రభువుని సిలువ వేసి చంపేశారు. అయ్యో యేసు ప్రభువుని నేను అప్పగించానని చెప్పి మరలా ఏం చేశాడంటే ఆ వాడు కూడా ఉరిబోసుకొని చచ్చిపోయాడు. ఒక నీతిమంతుడిని అప్పగించానని బాధతో వాడు ఏం చేశాడంటే ఉరిబోసుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు ఉరిబోసుకొని చచ్చిపోయినప్పుడు 12 మంది అపోస్తలులు కదా, ఇప్పుడు ఒకడు చచ్చిపోతే ఇంకెంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. ఇప్పుడు 12వ వాడిగా ఇంకొక వ్యక్తి కావాలి. అంటే ఇస్కరియోతు యూదా స్థానంలో ఆ ఉద్యోగాన్ని చేయడానికి మరొక ఉద్యోగస్తుడు కావాలి. ఇప్పుడు ఆ ఉద్యోగస్తుడిని ఎంచుకోవడానికి, ఆ అపొస్తలుని ఎంచుకోవడానికి మిగిలిన 11 మంది అపొస్తలులు ఏం చేస్తున్నారంటే 1వ అధ్యాయం చివరి వచనాల్లో ప్రభువుకి ప్రార్థన చేస్తున్నారు. ఒక 2 వ్యక్తుల్ని ముందు ఏర్పాటు చేసుకున్నారు. బర్సబా అనేటువంటి ఒక వ్యక్తిని, మత్తయి అనేటువంటి ఒక వ్యక్తిని, వీళ్ళిద్దరిని ఏర్పాటు చేసుకున్నారు అపొస్తలులు. ఎందుకు వీళ్ళిద్దరిని ఏర్పాటు చేసుకున్నారంటే యేసు ప్రభు మొదటి నుంచి ఆయన మరణించి మృత్యుంజయుడై పరలోకానికి వెళ్ళేంత వరకు ప్రభువుని కానీ అపొస్తలులు కానీ వీళ్ళతో వెంబడించినటువంటి వాళ్ళల్లో వీళ్ళిద్దరు ఉన్నారట. వీళ్ళిద్దరూ సైడ్గా ఉంటూ వాళ్ళని వెంబడిస్తున్నారట. అప్పుడు ఈ అపొస్తలులు ఏం చేశారంటే ముందు నుంచి మనతో పాటు ఉన్న వాళ్ళలో వీళ్ళిద్దరున్నారు, ఇప్పుడు వీళ్ళిద్దరిని నిలబెడదాం, వీళ్ళిద్దరిని నిలబెట్టి వీళ్ళిద్దరిలో పోగొట్టుకున్నటువంటి ఇస్కరియోతు యూదాకి బదులుగా ప్రభు ఎవరిని ఎంచుకుంటాడో మనం చూద్దామని ఈ వీళ్ళిద్దరిని నిలబెట్టుకుంటాడు. నిలబెట్టుకున్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ 24-25 వచనాల్లో ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలలో అపొస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వారిని కనపరుచుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి 2 చీట్లు వేశారు. ఇప్పుడు మనం చీటి కులికి చీటి అంటారు చూసా, పేర్లు రాసి కులికి చీటీలు వేస్తారు చూడు, అలాగా ఈ బర్సబా మత్తయి అనేటువంటి వీళ్ళిద్దరు పేర్లు 2 చీటీల్లో రాసి ఆ 2 చీటీలను ఎట్టెట్టని ఇట్టేశారు. ఇట్టేసి ప్రార్థన చేస్తున్నారు ప్రభువుకి, అందరి హృదయాలను ఎరిగి ఉన్నటువంటి మా ప్రభువా, ఈ పరిచర్యని ఈ ఉద్యోగాన్ని ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ఉద్యోగం చేయడానికి వీళ్ళిద్దరిలో ఎవరిని చూపిస్తావో నువ్వే చూపించు అని వీళ్ళిద్దరు పేర్లు రాసి చీటీలేసి కులికాడేసి ప్రార్థన చేసి ఒక చీటీ తీశారు. ఒక చీటీ తీసినప్పుడు మత్తయి అనేటువంటి ఒక ఆయన పేరు వచ్చింది. మత్తయి కాదు, మత్తయి అనే ఒక ఆయన పేరు వచ్చింది. ఇప్పుడు మత్తయి అనే పేరు ఆయన వచ్చినప్పుడు ఆ చీటీ తీసి చదివారు. మత్తయి అంటే ఇప్పుడు ఎవరు చూపించారు దాన్ని? ప్రభువు చూపించాడు. వీళ్ళిద్దరిలో ఎవరిని మేము ఏర్పాటు చేసుకోవాలి 12వ వాడిగా అని వీళ్ళు చీట్లు వేసినప్పుడు ప్రభు మత్తయి అనేటువంటి ఒక వ్యక్తి చీటీని చూపించాడు. సరే, ఆ పాఠం వేరే అయితే ఇక్కడ మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, మనం వెళ్ళేటువంటి పాఠము తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇస్కరియోతు యూదా పోవాల్సిన తన చోటు ఏంటి? పోగొట్టుకున్నటువంటి వెళ్ళాల్సినటువంటి చోటికి వెళ్ళక ఎక్కడికి వెళ్ళాడు ఇస్కరియోతు యూదా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? తన చోటికి పోవుటకు అని అంటే చూద్దాం ఒకసారి మనం కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనంలో, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నరులారా తిరిగి రండని ఎవరు సెలవిస్తున్నారట? పరలోకమందున్నటువంటి దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకు అనంటే తరతరాలకు మనం నివాసం ఏంటంటే దేవుడే. జస్ట్ ఈ భూమి మీద ఈ 30, 40, 50, 60, 70 సంవత్సరాల ఆయుష్ కాలమే తప్ప ఈ లోకాన్ని విడిచిన తర్వాత శాశ్వతంగా మనం ఉండేటువంటి లోకం, స్థలము, నివాసం ఏంటి అంటే దేవుడు ఉండేటువంటి లోకమే.
దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మనము మరలా శాశ్వతమైనటువంటి ఆ నివాసంలోనికి మనం వెళ్ళిపోవాలి. శాశ్వతంగా నివాస స్థలము దేవుడేనట మనందరికీ. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడంటే, నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు రమ్మని ఎక్కడికి పిలుస్తున్నాడు? ఆయన దగ్గరికి కదా, అంతేనా కదా? రమ్మని ఎక్కడికి పిలుస్తున్నాడంటే, భూలోకంలో లోకాన్ని విడిచినటువంటి మనిషి, అంటే మరణించిన మనిషిని తన దగ్గరకు రమ్మని పిలుస్తుంటే, ఇప్పుడు ఇస్కరియోతు యూదా తన చోటికి పోవుటకు తప్పిపోయెను. ఇస్కరియోతు యూదా చోటు ఎక్కడ? పరలోకమే. మనందరికీ పరలోకం ఎలాగో ఇస్కరియోతు యూదా కూడా మనిషే కాబట్టి అతనికి కూడా దేవుని పిలుపుతో ఆయన దగ్గరికే వెళ్ళాలి. అయితే ఇతడేం చేశాడంటే, తన చోటికి పోకుండా తప్పిపోయెను. ఇప్పుడు తప్పిపోయి ఎక్కడికి పోయాడు? ఏయ్ మూసే మూసే తప్పిపోయి ఎక్కడికి పోయాడు? పరలోకానికి పోలా, లేకపోతే పరదేశికి పోలా, అబ్రహాము దగ్గరికి పోలేదట. ఎందుకంటే తప్పిపోయాడన్న మాట ఉంది. ఇప్పుడు ఎక్కడికి పోయాడు? ఇది ప్రశ్న. పోనీ అతడు తప్పిపోయి వెళ్ళిపోయినటువంటి లోకంలో ఆ లోకం యొక్క పరిస్థితి ఏంటి అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే ప్రతి మనిషి కూడా మరణించక ముందే మంచి చెడులను, మంచి మార్గాన్ని, చెడు మార్గాన్ని, లేకపోతే సంతోషంగా ఉండేటువంటి లోకాన్ని, నష్టపోయేటువంటి లోకం, లేకపోతే శ్రమ అనుభవించేటువంటి లోకం ఏంటో మనిషి తెలుసుకొని ఉండాలి. యేసుప్రభుని తండ్రి భూమి మీదకి ఎందుకు పంపించాడంటే, నశించిపోతున్న వారిని వెతికి రక్షించాలి అని అనుకున్నాడు. ఇప్పుడు నశించడం అంటే ఏంటి? నరకానికి వెళ్ళిపోవడం, పాతాళ గుండానికి చేరుకోవడం. ఇప్పుడు మనిషి నశించడం అంటే పాతాళ గుండానికి చేరుకోబోతున్నాడు. అక్కడికి వెళ్లకుండా మనిషిని ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నాడు అంటే యేసుప్రభు పరలోకానికి తీసుకొని పోవాలనుకుంటున్నాడు. తండ్రి సన్నిధికి చేర్చాలని యేసుప్రభు పరలోకం నుండి భూమి మీదకు వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. ఎక్కడ మనం నశించిపోతాం అంటే పాతాళ గుండానికి వెళ్తే మనం నశించిపోతాం, నాశనం అయిపోతాం. ఎలాంటి ఆ పాతాళ గుండం ఎలా ఉంటుందో దేవుడు మనకి చెప్పకుండా ఏమీ లేడండి. దేవుడు మనల్ని ప్రేమించి జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమించినటువంటి దేవుడు మన యొక్క జాగ్రత్త నిమిత్తం, మన యొక్క రక్షణ నిమిత్తం ప్రభువుని సిద్ధపరిచినటువంటి దేవుడు గ్రంథాన్ని కూడా మన కొరకు సిద్ధపరిచాడు. మన అపరాధాలన్నిటినీ క్షమించడానికి క్రీస్తుని నియమించినటువంటి దేవుడు అనుదినము చదువుకొని, తెలుసుకుని, జ్ఞానోదయం పొంది పరలోకానికి రావడానికి ఒక గ్రంథాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అదే మన చేతుల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం చేతుల్లో ఉన్నటువంటి ప్రతి బైబిల్ దేవుడు వ్రాయించినటువంటి పుస్తకం. ఇది ఎందుకు ప్రతి మనిషి చేతుల్లోకి వచ్చేటట్టుగా దేవుడు చేశాడు? ప్రతి మనిషి ఎందుకు ఈ యొక్క గ్రంథాన్ని చదవాలి అంటే, ఈ గ్రంథాన్ని చదివినప్పుడు నీవు నష్టపోయే, నాశనానికి వెళ్ళేటువంటి ఆ పాతాళ గుండం నుంచి మనిషి తప్పించుకోవాలి. భూమి మీద ఎలాగోలా మనిషి బతికిపోతాడంటే, మనం ఇంట్లో చేపలు మాంసం తిని బతుకుతున్నాం. బిర్జీ కింద కూర్చున్నవాడు కుక్కలతో పాటు వాడు కూడా కాగితాలు తిని బతుకుతూ ఉన్నాడు. మనము చేపల మాంసం తింటున్నాం. బిర్జీ కింద ఉన్నవాళ్ళు, అడుక్కుని తినేవాళ్ళు కుక్కలతో పాటు ఆ పడేసిన కాగితాల్లో ఉన్నటువంటి వాటిని జౌరుకొని తింటూ కూడా వాడు బతుకుతున్నాడు ఆనందంగానే. పెళ్లి జరిగిందనుకో అటంటోళ్ళకి, ఒక దిక్కడ ఏడని పెళ్లి జరిగితే అటంటోళ్ళు ఎక్కడికి వస్తారట? నేరుగా ఎక్కడికి వస్తారంటే భోజనానికి లోపలికి రారోళ్ళు. ఆ కాగితాలు ఏడైతే వేస్తారో వాళ్ళు అక్కడికి వచ్చి దానిని తిని వాళ్ళు సంతోషపడతారండి. మీరు అనుకుంటున్నారేమో ఇళ్లల్లో మనం గట్టిగా వండుకొని తింటూ మనం సంతోషపడుతున్నాం. మనం ఎంత అలా సంతోషపడతామో ఆ కాగితాలు దొరికిన వాడు కూడా తిని అలాగే సంతోషపడతాడు. విచిత్రం ఏంటంటే దేవుడు ప్రతి మనిషికి ఏదో ఒక విధంగా దేవుడు సిద్ధపరిచే ఉంటాడు.
ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎవరట? అన్యాయస్తుడు కాదు దేవుడు. లోకాలను కలిగించినటువంటి దేవుడు, మానవ జాతిని ఉద్భవించినటువంటి దేవుడు అన్యాయస్తుడు కాదట. ప్రతి ఒక్కనికి న్యాయం తీర్చగలిగినటువంటి వాడట. అలాంటి దేవుడు నువ్వు మేడలో ఉండి చేపల మాంసం తిన్న పేదవాడిని కూడా దేవుడు కనికరించి వాడికి అందాల్సినటువంటి ఆహారాన్ని దేవుడు వానికి సిద్ధపరుస్తాడండి. మీరు అనుకుంటున్నారు అనేక ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ బ్రిడ్జిల కింద ఉంటున్నారు కదా, ప్రతి సాయంకాలం వ్యాన్లు వెళ్ళిపోతాయి. అనేక మంది హోటల్లో లేకపోతే ఏదైనా మీటింగ్స్ జరిగినప్పుడు లేకపోతే ఇంకేదైనా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు మిగిలిపోయిన ఆహారాన్ని మొత్తాన్ని చక్కగా బాక్సులు వాటిలో పెట్టుకొని వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారని ఎతికి మరీ తీసుకుపోయి పెడుతుంటారు తెలుసా. వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి వీళ్ళు బండ్లో ఆహారం వేసుకొని వెతికి మరీ తీసుకుపోయి పెడుతున్నారు. ఆహారం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎందుకు ఆహారం వాళ్ళ దగ్గరికి వెళుతుంది అని అంటే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు గనుక. ఎవరు చేసుకుంటున్నారట? దేవుడి జ్ఞాపకం చేసుకుంటేనే ఆహారం వాడి దగ్గరికి వెళ్తుంది. ఎలాంటి దేవుడు ఆలోచన చేయండి. అలాంటి నమ్మకమైనటువంటి దేవుడు ప్రతి మనిషి యొక్క రక్షణ కొరకు, మేలు కొరకు ప్రభువుని నియమించినటువంటి దేవుడు గ్రంథాన్ని నియమించి నరకానికి వెళ్ళిపోకుండా, పాతాళ గుండానికి వెళ్ళిపోకుండా, ఆ పాతాళ గుండం ఎలాగుంటుందో భూమి మీద మనం ఉండగానే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. పిల్లలు దాన్ని నేర్చుకోవాలి, దాన్ని తెలుసుకోవాలి. దిగులు పడాలి, భయపడాలి. అప్పుడు ఆ పాతాళ గుండానికి వెళ్లకుండా మనిషి జాగ్రత్త పడతాడు. చూద్దాం గ్రంథంలో పాతాళ గుండం ఎలా ఉంటుందో, దాని యొక్క వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందో మనం భూమి మీద ఉండగానే మనం నేర్చుకుంటే నిజంగా మనం ధన్యులు అండి. చూద్దాం ఒకసారి తిమోతికి రాసినటువంటి లూకా సువార్త 8వ అధ్యాయం 30వ వచనంలో ఒక సందర్భాన్ని మనం చూసి ఆ తర్వాత మనం వెళదాం. లూకా సువార్త 8వ అధ్యాయం 30వ వచనం. అక్కడ ఏముందంటే, యేసు ప్రభు ఒక ప్రాంతానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుద్దంటే, ఒక దెయ్యాలు పట్టిన మనిషి ఉంటాడు. ఆ దెయ్యాలు పట్టినటువంటి మనిషి, ఆ మనిషిలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మలు ప్రభువుని చూసి, దూరంగా వస్తున్నటువంటి ప్రభువును చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రభు యొక్క పాదాల మీద సాష్టాంగపడి, అయ్యా మమ్మల్ని అప్పుడే పాతాళ గుండానికి పంపించడానికి వచ్చావా? భయపడి వణికిపోతున్నాయి. 30వ వచనం చదువుదాం. 8వ అధ్యాయము లూకా సువార్త 8వ అధ్యాయం 30వ వచనం మనం ఒకసారి చదువుదాం. యేసు నీ పేరేమని వారిని అడగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి, పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనెను. దెయ్యాలు, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి అనేక దెయ్యాలు ప్రభువుని వేడుకుంటున్నాయి. ఏమని వేడుకుంటున్నాయి? అయ్యా అప్పుడే మమ్మల్ని పాతాళ లోకానికి పంపియబాకు అని వేడుకుంటున్నాయి. ఎందుకు పాతాళ లోకానికి పంపించొద్దు అని వేడుకుంటున్నాయి దెయ్యాలు? చెప్పండి. పాతాళ లోకానికి మమ్మల్ని అప్పుడే పంపించొద్దు అని ప్రభువుని ఎందుకు వేడుకుంటున్నాయి దెయ్యాలు అంటే, పాతాళ గుండంలో ఎలాగుంటుందో దెయ్యాలకి తెలుసు. మొదటి శతాబ్దంలో భూమి మీద ఉన్నటువంటి ఆ దురాత్మ సమూహానికి పాతాళ గుండంలో ఎలా ఉంటుందో వాటికి ముందుగానే తెలుసు గనుక ఆ దెయ్యాలు గడగడ వణికిపోతున్నాయి. అయ్యా అప్పుడే మమ్మల్ని పాతాళ లోకానికి పంపించొద్దు. దెయ్యాలే వణికిపోయేటువంటి ఆ పాతాళ గుండం ఎలా ఉంటుందో ఈరోజు మనం లేఖనాల్లో మనం చదువుకుందాం. కొన్ని వచనాలను మనం ఆలోచన చేద్దాం. దెయ్యాలు సైతం వణికిపోతున్నటువంటి ఆ పాతాళ గుండం ఎలా ఉంటుందో, దాని వాతావరణం ఎలా ఉంటుందో,
అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో మనం గ్రంథంలో మనం లేఖనాలను చూస్తున్నాం. ఈరోజు ఏప్రిల్ ఇంకా రాలేదు, 40 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉందంట ఈ భూమి మీద, మన ప్రాంతంలో. ఇంకా ఏప్రిల్ నెలే రాలేదట, 40 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంది. దీనికి ఈరోజు మనిషి ఏమైపోతున్నాడు? అల్లాడిపోతున్నాడు కదండి, అల్లాడిపోతున్నాడు. ఇంకా ఒక 4 డిగ్రీలు 5 డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగితే ఈరోజు మనిషి ఏమైపోతాడంటే మలమల మాడిపోతాడు భూమి మీద. కానీ విచిత్రం ఏంటంటే పాతాళ గుండాన్ని దేవుడు సిద్ధపరిచిన తర్వాత, దేవుడే సిద్ధపరిచినటువంటి పాతాళ గుండం మరి ఇంక ఎలా ఉండబోద్దో మరి మనం నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే దెయ్యాలు సైతం పాతాళ గుండానికి పంపించొద్దు అని వేడుకుంటున్నాయంటే పాతాళ గుండంలో ఎలా ఉంటుందో దెయ్యాలు ముందుగా ఎరిగినవై అవి భయపడిపోతున్నాయి, గడగడ వణిగిపోతున్నాయి. అయ్యా నీ చిత్తం అయితే ఈ పందుల్లోనికి పంపించు. ఎవడుగుతున్నాయట? నీ దయ ఉంటే ఈ పందుల్లోనికి పంపించు, కానీ పాతాళ గుండానికి మాత్రం అప్పుడే పంపివాకు. పాతాళ గుండానికి వణికిపోతున్నాయి దెయ్యాలు. ఈరోజు మనిషి పాతాళ గుండం అంటే మనిషికి లెక్కలేదు. లోకంలో ఉన్నటువంటి మనిషి క్రైస్తవ్యాన్ని బోధిస్తుంటే, క్రీస్తుని గురించి బోధిస్తుంటే మనిషికి లెక్కలేదు మనిషికి. కానీ దెయ్యాలు సైతం మొదటి శతాబ్దంలో గడగడ వణికిపోతున్నాయి పాతాళ గుండానికి పంపించొద్దు అని. మరి మనం కూడా వణికిపోవాలనా లేదా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగాల్లో అక్కడ ఎలాగుంటుందో ఆ పరిస్థితులను మనం ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 140వ అధ్యాయము. లేఖనాలు ఎంత స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడండి దేవుడు. ఎందుకంటే ఏ మనిషి కూడా దారి తప్పి ఇస్కరియోతు యూదా వలె అవివేకంగా ఆ పాతాళ గుండానికి జారిపోకూడదు. ఎన్నో బోధలను విన్నటువంటి ఇస్కరియోతు యూదా దారి తప్పిపోయాడంట. తన చోటికి పోవుటకు తప్పిపోయి పోగొట్టుకున్నాడంట. చక్కగా తన చోటు ఏంటంట? 12 సింహాసనాలలో ఒక సింహాసనం మీద కూర్చొని ఉండాల్సినటువంటి ఇస్కరియోతు యూదా దాన్ని పోగొట్టుకున్నాడు కదండి. యేసుప్రభు ఎన్ని బోధలు చేస్తుంటాడు 3.5 సంవత్సరంలో, ఎంత అద్భుతాలను చేస్తుంటాడు, ఎన్ని ఘనకార్యాలు చేస్తుంటాడు యేసుప్రభు. రాతి బాణలతో నీళ్లు నింపుడి అన్నప్పుడు వాళ్ళు మారు పలకకుండా రాతి బాణల నిండా నీళ్లు నింపిన తర్వాత ముంచుకొని తీసుకోబోండి బంతిలోకి అని అన్నాడు. రాతి బాణల నిండా నీళ్లు నింపమన్నాడు. నీళ్లు నింపేసిన తర్వాత ఇక ముంచుకొని విందులోకి తీసుకోబోండి అని అన్నట్టే ఏమాత్రం సంకోచించలేదు. ముంచుకొని విందులోకి తీసుకోబోయి ద్రాక్షరసం పోసే గ్లాసుల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ నీళ్ళని పోస్తున్నారు. అవి తాగినటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఇంతకు ముందే చెడ్డ ద్రాక్షరసం ఉంచుకొని ఇప్పుడు మంచి ద్రాక్షరసం పోస్తున్నారా అని అన్నారు వాళ్ళు. నిజానికి అంతకుముందు పోసింది ఏంటి? ద్రాక్షరసమే, మంచిదే, ద్రాక్షరసమే పోసింది అంతకుముందు. కానీ ఇప్పుడు పోసేదేంటి? బాణల్లో నింపబడిన నీళ్లను ముంచుకొని పోయిండి అన్నప్పుడు వాళ్ళు ఆ నీళ్లను పోసినప్పుడు వాళ్ళు అంటున్నారు, తాగిన వాళ్ళు, ఇంతకుముందు మంచిది ఉంచి పెట్టుకొని చెడ్డది ఇచ్చి ఇప్పుడు మంచిది తీసుకొస్తారా అంటే నీళ్లను ద్రాక్షరసంగా మార్చినటువంటి, అది ఎలాంటి ద్రాక్షరసం అంటే ఒరిజినల్ క్వాలిటీ. ఒరిజినల్ ద్రాక్షరసం ఎంత రుచిగా ఉంటుందో అంత రుచిగా ఈ నీళ్లను ప్రభువు ద్రాక్షరసంగా మార్చాడు. ఇలాంటి ఎన్నో అద్భుతాలను ప్రభు పక్కనే ఉండి చెవి చూసినటువంటి ఇస్కరియోతు యూదా పోగొట్టుకున్నాడు కదండి, పోగొట్టుకున్నాడు. చూద్దాం ఆ మాటలు ఎంత బాగుంటాయో. 140 10వ వచనం, కీర్తనలు 140వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. పైనుంచి అనేక వచనాలు, అనేక మాటలు చెబుతూ వస్తూ ఇక్కడ పాతాళ గుండంలో ఎలా ఉండబోద్దు అనేటువంటి విషయాన్ని ఉదాహరణగా, ఎగ్జాంపుల్గా అక్కడ మనకు చెప్తున్నాడు. 10వ వచనంలో,
కనకనలాడే నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక. అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక అని 140 కీర్తన 10వ వచనంలో ఆయన చెప్తున్నాడు. అంటే పాతాళ లోకమందు ఉండబోయేటువంటి భయంకరమైనటువంటి వాతావరణం ఎలా ఉండబోతుందో అనేది భక్తుల చేత దేవుడు ముందుగానే ప్రవచనాల రూపంలో వ్రాయించాడండి. కణకణలాడే నిప్పులట. ఏ నిప్పులట? కణకణలాడే నిప్పులు. కనకనలాడే నిప్పులు అంటే ఎట్లుంటాయో చూడండి. మళ్ళా అంటే మన పొయ్యిల్లో ఉండే నిప్పులు లాంటివి కాదు. మన పొయ్యిల్లో ఉండే నిప్పులు తొక్కితే ఆరిపోతాయి. కానీ ఈ నిప్పులంట ఆరిపోయే నిప్పులు కాదంటే ఇవి కణకణలాడతాయంట. ఇత్తడి నిప్పులేమో బహుశా. ఎలాంటి నిప్పులట? కణకణలాడేది అయ్యే కదండి. కనకనలాడే నిప్పులు వారి మీద కుప్పగా పోయబడుదురు. కుప్పగా పోస్తారట. ఇక లేవకుండునట్లుగా ఆ అగ్నిగుండంలో వాళ్ళు కూర్చబడుదురు. కూర్చడమే, ఇంకా లేవకూడదు పైకి. అంటే పాతాళ గుండంలో ఒక మనిషి ఎలా శిక్షింపబడిపోతున్నాడో ముందుగానే దేవుడు గ్రంథంలో వ్రాయిస్తున్నాడండి. ప్రియులారా, మనం జాగ్రత్తగా ఈ మాటలను కానీ మనం చదివి తెలుసుకుంటూ ఉంటే, వాటి మీద మనం దృష్టి కానీ ఉంచగలిగితే పాతాళ గుండానికి మనం తప్పించుకోవాలి. ఒక మనిషి ఈ లోకంలో ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎన్ని బాధలు అనుభవించినా, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా మనిషి మరణించిన తర్వాత పాతాళ గుండాన్ని తప్పించుకునేటువంటి ఆలోచనతో మనిషి లోకంలో బ్రతకాలి. భయంకరమైనటువంటి పాతాళ గుండం, కనకనలాడే నిప్పులు వారి మీద కృప్పగా పోయబడుదురు. ఈరోజు ఈ లోకంలో ఒక మనిషిని ఎలా సత్కరిస్తారు? ఈ లోకంలో రోజా పూలు, బంతిపూలు, మల్లెపూలు, చామంతి పూలు. ఒక మనిషి నడిచి వస్తుంటే ఆ రోడ్లో పోస్తారు, పూలు పోస్తారు. పూల మీద నడిచి రావాల. చక్కగా పూలదండలు, మంచి పూలదండలు, రోజా పూల దండ అంట. బంతిపూల దండ 100 రూపాయలు అయితే రోజా పూల దండ ఏ 1500 2000 అవుతుంది. అంటే ఈ లోకంలో ఒక మనిషిని సత్కరించడానికి పూలతో సత్కరిస్తే, ఈ లోకంలో పాతాళ గుండానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా సత్కరింపబడతాడట మనిషి? ఎలా సత్కరింపబడతాడట? కణకణలాడే నిప్పులు, రాయ్యా బాబు రా, లోపలికి ఆహ్వానించి ఏం చేస్తారట? కణకణలాడే నిప్పులు కుప్పగా వారి మీద పోస్తారంట. ఇదేంటయ్యా ఈ లోకంలో ఇదే గౌరవం అంటే? పాతాళ గుండంలో ఇట్టే గౌరవిస్తారయ్యా, ఇట్టే సన్మానిస్తారయ్యా, రా అని చెప్పి పిలిచట. కణకణలాడే నిప్పులు వారి మీద కృప్పగా పోయబడును. అప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుందా? బాగుంటుందా? లేదా? ఆ లోకంలో అరే ఇక్కడ నిప్పులు పోయబడుతున్నాయని అటు బరిగిచ్చిన నిప్పులే, ఇటు బరిగిచ్చిన నిప్పులే, ఎటు పరిగిచ్చిన నిప్పులే. పాతాళ గుండం అంటేనే నిప్పులమయం. నువ్వు ఎటు వెళ్ళినా నిప్పులే. అక్కడ మరొకటి రాదు. ఇప్పుడు అనుకోండి, ఇక్కడ అనుకోండి, ఈ భూలోకంలో బయటికి పోతే ఎండ వచ్చిందని ఇంట్లోకి దూరుతున్నావా లేదా? పాతాళ గుండానికి వెళ్ళిన తర్వాత నిప్పులు కుప్పగా పోయబడుతున్నప్పుడు అబ్బో ఇక్కడ ఉంటే నిప్పులు పడుతున్నాయని పక్కకి వెళ్ళాలనుకుంటే నువ్వు ఎక్కడికి పోయినా నీ మీద పడేది నిప్పులే. అర్థమవుతున్నాయా? నువ్వు ఎక్కడికైనా పో, నీ మీద. 10వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనంలో ఏమని చెప్పబడిందో మనం చూద్దాం. అది రేయింబగళ్ళు ఆరక ఉండును, దాని పొగ నిత్యము లేచును, అది తరతరములు పాడుగా నుండును, ఎన్నడును ఎవడును దానిలో పడి దాటడు. అది రేయింబగళ్ళు ఆరక ఉంటుందంట. ఎలాగుంటుందంట? అది రేయింబగళ్ళు ఆరదట. అది రేయింబగళ్ళు ఆరనటువంటి అగ్ని. ఆరని అగ్నితో మనల్ని ఏం చేయబోతున్నాడంట ఆయన? పాటలు కూడా మనం వింటుంటాం కదా, ఆరని అగ్నితో ఆయన మనల్ని దహించబోతున్నాడు. ఆరని అగ్ని అది. ఈ లోకంలో మనం ఏదైనా మంట ఇస్తే అది కొద్దిసేపటికి ఆరిపోతుంది. మనకి గ్యాస్ ఉన్నంతసేపు గ్యాస్ ఉంటుంది.
మండుతూ ఉంటుంది. గ్యాస్ అయిపోతే మంట పోతుంది. కానీ దేవుడు శిక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి పాతాళ గుండం ఎలాంటిది అంటే, అది దేవుడు మండించింది కనుక అది ఆరకుండా ఉంటుంది. ఆరని అగ్ని ఎలాంటిదట, అది రేయింబగళ్ళు ఆరక ఉండును, ఆరదు. దాంట్లో పడినటువంటి వాడు నిరీక్షించే అవకాశం లేదంట. ఏంటా నిరీక్షణ అంటే, ఇది ఆరుతుందేమో కాసేపుడికి, సేద తీరుద్దాం అనే పరిస్థితి లేదంట. అయ్యా ఈరోజు ఆదివారం, ఈరోజు మాత్రమే కాల్తాం, రేపు సోమవారం అంతా సెలవు ఇస్తాడు అని అనుకునేది లేదట అక్కడ. అది రేయింబగళ్ళు ఆరకుండా కాలుతూనే ఉంటుంది. అలాంటి ఆరని అగ్ని పాతాళ గుండంలో ఉంది. పాతాళ గుండం అంటేనే భయంకరమైనటువంటి ఆరని అగ్నితో దేవుడు ఏర్పాటు చేసినటువంటి విషయం. మనకు తెలియాలని, మనల్ని ప్రేమించినటువంటి దేవుడు ఆ శిక్ష నుంచి మనం తప్పించుకోవాలని, ఆ నరక శ్రమలను మనం అనుభవించకూడదని, తన పిల్లల్ని ప్రేమించినటువంటి దేవుడు, పరలోకపు కన్న తండ్రి, పాతాళ గుండాన్ని గురించి మనకి నేర్పుతూ ఉన్నాడు, గ్రంథంలో ఉంచాడు. కోటాన కోట్ల మంది ప్రజలు తన మాటల చేత ఆదరింపబడి, తన మాటల చేత రక్షింపబడి, వారు కాపాడబడి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలన్నదే దేవుని యొక్క ఆలోచన. చూద్దాం, మరొక లేఖన భాగాన్ని మనం చూద్దాం, ఎంత చక్కగా అక్కడ రాయిస్తూ ఉన్నాడో. అదే యెషయా గ్రంథము 33 చదువుదాం. ముందు యెషయా గ్రంథము 33వ అధ్యాయము. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుదాం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుదాం. మీరు పొట్టును గర్భము ధరించి కొయ్యకాలను కందురు, మీ ఊపిరియే అగ్ని అయినట్టు మిమ్మును దహించి వేయుచున్నది. జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలెను, నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలెను అగుదురు. మనుషులు ఎలా కాలుతుంటారంట అక్కడ అంటే, లోకంలో ఉన్నది మనకి ఆ రూపంలో మనకి తెలియజేస్తున్నాడు దేవుడు. మనుషులు ఎలా ఉంటారంటే, పొట్టును గర్భం ధరించి కోయకాలు కంటారు. పొట్టును గర్భం ధరించడం ఏంటి? మన గర్భంలో మనం తినడానికి ఏం తినాలా? మనం పొట్టు తినాలా, అన్నం తినాలా? అన్నం తినాలా. అన్నం తినాల్సింది పోయి ఏం తింటున్నామంట? మనం పొట్టు తింటున్నామంట. అంటే ఏది చెయ్యాలో అది మనం చెయ్యక, ఏది చెయ్యకూడదో అది మనము చేస్తున్నామంట. ఏదైతే మనం చెయ్యకూడదని మనం చేస్తున్నామో, దేవుడు ఏమంటున్నాడంటే, మీ ఊపిరి ఏ అగ్ని అయినట్టు మిమ్మల్ని దహించి వేయుచున్నది. మనం పీల్చేటువంటి మన ఊపిరి మనల్ని ఏం చేస్తుందంట? అగ్ని అయి. ఎందుకు మన ఊపిరి అగ్ని అయి మనల్ని మండిస్తుంది అంటే, అక్కడ ఉన్నదంతా అగ్నే. ఇప్పుడు ఇక్కడ ఉంది, వేడి గాలి వస్తుంటే మనం ఏం చేస్తామంటే, చక్కగా ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్ వేసుకోవడం, కూలర్ వేసుకోవడం, లేకపోతే ఏసీ వేసుకోవడం, ఇక్కడ మనం జాగ్రత్త పడుతున్నాం కదండి. ఈ లోకంలో అలా మనం జాగ్రత్త పడుతున్నాం. కానీ పాతాళ గుండంలో ఎక్కడికి పోయినా, పాతాళ లోకంలో నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసినా అక్కడ ఉండేది ఏంటంటే అగ్నియే. ఆరనే అగ్నిని మనం పీల్చుకుంటుంటే ఏమొస్తుంది మనకి? వేడి గాలే కానీ మంచి గాలి వస్తుందా? రాదు. నీ ఊపిరే నిన్ను అగ్ని కాల్చివేస్తుందట. అది ఎంత కఠినమైన శిక్షగా ఉందో చూడండి ఒకసారి. ఎంత కఠినంగా దేవుడు అక్కడ శిక్షిస్తున్నాడో మనుషులను చూడండి. అయితే దేవుడు ప్రేమించినటువంటి వాడై ముందుగానే ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు, లోకానికి తెలియజేస్తున్నాడు, లోకంలో ఉన్నటువంటి తన ప్రజలకు తెలియజేస్తున్నాడు. పిల్లలారా, మీరు నా దగ్గరికి రావాలి, పాతాళ గుండాన్ని తప్పించుకోవాలి అని అంటే ఇదిగో ఇలా మీరు ప్రవర్తించాలి.
లేదు ఒకవేళ మీరు పాతాళ గుండం ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే ఇదిగో లేఖనాల ద్వారానే మీకు ముందుగా నేను తెలియజేస్తున్నా. ఇదిగో దీన్ని మీరు చదవండి, దీన్ని మీరు నేర్చుకోండి. ఇది తెలిసి కూడా మీరు అక్కడికి పోతానంటే మరి మీ కర్మకు మీరే బాధ్యుతులు. చూద్దాం ఒకసారి ఇంకా కింద లేఖనాలు ఎలా ఉంటాయో. జనులు ఎలా ఉంటారంట 12వ వచనంలో 33వ అధ్యాయం యెషయా గ్రంథము. జనులు కాలుచున్న సున్నపు బట్టీలు. సున్నపు బట్టీలు తెలుసా మీ అందరికీ? తెలుసు. సున్నపు బట్టీలు అంటే అది ఎటువంటి సున్నం అంటే కాళ్ళు చేతులు తినేస్తుంది దెబ్బతోటి ఆ సున్నం. అది ఎక్కడి నుంచి తయారవుతుందంటే సముద్రం ఒడ్డున్నటువంటి గవ్వలు ఉన్నాయి కదా, సముద్రం ఒడ్డున గవ్వలు ఉంటాయి. ఈ గవ్వలన్నీ ఏరుకొని వస్తారు పనోళ్ళు. ఏరుకొని వచ్చి ఒక మట్టితో బట్టి కడతారు. కట్టేసి మొత్తం దాంట్లో పోసేస్తారు. ఇవన్నీ గవ్వలు పోసేసి తర్వాత దాని మీద ఇంకా పేడ పిడకలని లేకపోతే ఇంకేదైనా కట్టెలని కాల్చడానికి ఏదైతే ఉన్నాయో మొత్తం వేసేస్తారు. వేసేసిన తర్వాత నిప్పు అంటిస్తే ఆ గవ్వ ఎంత గట్టిగా ఉంటుందో తెలుసుగా మీ అందరికీ? ఎంత గట్టిగా ఉంటుంది ఆ గవ్వ. ఆ గవ్వ కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదట. ఎలాంటిదట? అగ్ని. పాపాత్ములుగా భక్తిహీనులుగా ఉన్నటువంటి వారికి ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏంటంటే అది కాచుకొనుటకు నిప్పు కాదు, ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు. చలి పుట్టినప్పుడు ముందు మంటేసుకొని కూర్చొని చలి కాసుకుంటామే, అలాంటి నిప్పు కాదట. అది కాచుకొనుటకు నిప్పు కాదు. అది ఎలాగుంటుందంటే రేయింబగళ్ళు ఆరకుండా ఉండేటువంటి భయంకరమైనటువంటి అగ్ని. కాచుకునే నిప్పు కాదట. ఎదుట కూర్చొని కాచుకున్నటకు అది నిప్పు కాదు. చలిగాచుకునే నిప్పు లాంటిది కాదు. అది భయంకరమైనటువంటి మహాశ్రమ. నిన్ను కాల్చివేస్తుంది. అందులో నుంచి నీవు రావు. నువ్వు ఊపిరి పీల్చినా కూడా, నువ్వు పీల్చే ఊపిరి కూడా అగ్నినే పీల్చుకుంటావు. అలాంటి వాతావరణం ఉన్నటువంటి పాతాళ గుండానికి రా. పాపులు దుర్మార్గులు చేరుకుంటారు. కాబట్టి నువ్వు అలా ఉండక ప్రభువుని స్వీకరించి నీ పాపాలను విడిచి పాపాలను క్షమించబడి ప్రభు మార్గంలో నువ్వు కొనసాగినప్పుడు ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్తావంటే ఉన్నత స్థలములో నివసించడానికి వెళతావు. అంటే పరలోకానికి నువ్వు చేరుకుంటావు. ఎంత చక్కగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడండి. చూద్దాం. ఎందుకంటే ఎలాంటిది అయి ఉంటుంది ఇది అనేది షడ్రక్ మేషక్ అబేద్నెగోలని ఆ నెబుకద్నెజర్ ఏం చేస్తాడు? అగ్నిలో వేస్తాడు కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలని అగ్నిలో వేసినప్పుడు వేసే ముందు ఏం జరుగుతుందంటే 7 అంతలుగా మండించమంటాడు. అంతేనా అంటాడు? 7 అంతలుగా మండించమంటాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలని అగ్నిలో వేయడానికి ఆ అగ్నిని ఎన్నంతలుగా మండించమంటాడు? 7 అంతలుగా మండించమంటాడు. 7 అంతలుగా మండుతున్నటువంటి ఆ అగ్నిలో ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వేసినప్పుడు, ఈ రాజు వేసినప్పుడు వాళ్ళని ఇసిరేసినటువంటి వాళ్ళు చచ్చిపోతారు ఆ సెగకి తట్టుకోలేక. అగ్నిలో పడిపోయినటువంటి వారిని ఎవరు కాపాడారు? దేవుడు కాపాడాడు. ఒక రాజు అగ్నిలో వేస్తే దేవుడు కాపాడాడు. ఇప్పుడు వేసేవాడు ఎవరంట? పాతాళ గుండంలో నెబుకద్నెజర్ కాదు. పాతాళ గుండంలో వేసేది ఎవరంటే దేవుడు. నెబుకద్నెజర్ అగ్నిగుండంలో వేస్తే దేవుడు వచ్చి కాపాడతాడు. దేవుడే అగ్నిగుండంలో వేస్తే కాపాడే నాదుడు ఎవరు? ఎవరు ఉండరు. దేవుడే వేస్తే శిక్ష, దేవుడే వేస్తే తలుపు, తీసే నాదుడు ఎవరు ఉండబోరు. రెండోది, ఒక రాజు మనుషుల్ని శిక్షించడానికి 7 అంతలే అగ్నిని రాజబెట్టాడు. ఎన్నంతలంట? 7 అంతలు. లోకాలను కలిగించినటువంటి దేవుడు పాతాళ గుండం ఎన్నంతలుగా మండించగలడు చెప్పండి? ప్రశ్న.
ఒక రాజు ఏడంతలుగా మండిస్తే దేవాతి దేవుడు పాతాళ గుండాన్ని ఎన్నంతలుగా మండించగలడు? ఆయన కూడా ఏడంతలేనా? కాదు. ఆయన శక్తి ఎలాంటిదట? ఎంత భయంకరమైన శక్తో క్రొత్త నిబంధనలో ఒకసారి మనం ఆయన మనల్ని ఎలాంటి అగ్నితో ఆయన మనల్ని శిక్షిస్తున్నాడో ఒకసారి దేవుని మాటలోనే మనం చదవడం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26, 27 వచనాలను ఒకసారి మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26, 27 వచనాలను ఒకసారి మనం చదువుకుందాం. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయమైన తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని. ఎలాంటి అగ్నితో అంట ఆయన కాల్చబోయేది మనిషిని? తీక్షణమైన అగ్ని. తీక్షణమైన అగ్ని అంటే నెబుకద్నెజరు మండించిన 7 అంతలు మండిన అగ్ని కాదు. ఆయన మండించింది 7 అంతలే. ఒక రాజు మండించింది 7 అంతల అగ్నే. కానీ పాతాళ గుండాన్ని మండించేటువంటి ఆ మంట ఎంత అనంటే అది నిత్యము వెలుగుతూనే ఉంటుంది, నిత్యము మండుతూనే ఉంటుంది. కణకణలాడే నిప్పులతో సెట్ చేసాడు దాన్ని, ఆరని అగ్నితో సెట్ చేసాడు దేవుడు. ఎందుకంటే దానిని ఏర్పాటు చేసింది దేవుడు కనుక, శాశ్వతంగా ఉండేటువంటి దేవుడు పాతాళ గుండాన్ని కూడా శాశ్వతంగా ఉండేట్టుగా ఏర్పాటు చేశాడు. అది నిత్యమైనటువంటి అగ్ని. నిత్యం అన్నాడంటే ఎప్పుడు ఉండేదే అది. నెబుకద్నెజరు ఇప్పుడు ఉన్నాడా? చచ్చిపోయాడు. ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు. ఆయన మండించిన 7 అంతల అగ్ని ఇప్పుడు కొందా? అది ఎప్పుడో పోయింది. పాతాళ గుండాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడు అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. ఆయన ఏర్పాటు చేసినటువంటి పాతాళ గుండము ఎప్పుడు ఉంటూనే ఉంది. అది కాచుకున్నటకు నిప్పు కాదట. కణకణలాడే నిప్పులు మీ మీద కుప్పగా వేయబడును. ఇస్కరియోతు యూదా తన చోటికి పోవడానికి తప్పిపోయి మరొక చోటికి వెళ్ళిపోయాడంటే ఈ అగ్ని గంధకములో మండు గుండములోనికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, తన చోటికి పోవాల్సింది తప్పిపోయాడు. ఈరోజు